తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల అరచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలకు నీళ్లు వదిలేసిన కాలేజీలు కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలు లీలో ఒకటి కాదు రెండు కాదు. తమ కాలేజీ రాష్ట్రంలోనే టాప్ అంటూ కరపత్రాలు కొట్టిస్తాయి. కలర్ఫుల్ బుక్లెట్లతో విద్యార్థులను ఆకర్షిస్తాయి. భారీగా ఖర్చు పెట్టి పేపర్లు, ఛానల్స్లు తమ కాలేజీ గురించి గొప్పగా డబ్బా కొట్టుకుంటాయి. లక్షలు కట్టి పేరు మోసిన కాలేజీలో ఎన్నో ఆశలతో అడ్మిషన్ తీసుకుంటారు స్టూడెంట్స్. వన్స్ కాలేజీలోకి ఎంటర్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్కి అసలు సినిమా కనిపిస్తుంది. రాష్ట్రంలోని మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమాణాలు పాటించడం లేదు. ప్రభుత్వ నిబంధనలు అసలు పట్టించుకోరు. అంతా మా ఇష్టం అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించమని కాలేజీ యాజమాన్యాలకు సూచిస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. అసలు విద్యాసంస్థలు అంటేనే నాన్ ప్రాఫిటబుల్. అలాంటిది ఇంజనీరింగ్ కాలేజీలను కోట్లు కురిపించే కామధేనులుగా మార్చేశారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో మాత్రం వేధింపులకు గురి చేస్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని నెలల తరబడి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. జీతాలు అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాయి. ప్రతి విద్యాసంస్థ జీతాల కోసమే 80% ఖర్చు చేయాలి. అయితే తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు మాత్రం 80% తమ ఖాతాలో వేసుకుని మిగిలిన 20% మాత్రమే జీతాలకు ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణలో 170కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఎన్ని కాలేజీల్లో విద్యార్థులకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి? ఎన్ని సంస్థల్లో అత్యాధునిక ల్యాబ్లు ఏర్పాటు చేశారు? ఆయా బ్రాంచ్లకు తగ్గట్టు ప్రొఫెసర్లు ఉన్నారా? ఇంజనీరింగ్ కాలేజీలు నియమించుకున్న ప్రొఫెసర్లలో ఎంతమంది క్వాలిఫైడ్, ప్రతిభావంతులైన ప్రొఫెసర్లను నియమించుకుంటున్నాయా అంటే కాలేజీ యాజమాన్యాల నుంచి సమాధానం లేదు. తమ లాభార్జన కోసమే కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కోట్లు కొల్లగొడుతున్నాయి. తమ కాలేజీలే గొప్పవంటూ చెప్పుకునే ప్రముఖ కాలేజీల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. తనిఖీల సమయంలో ఫేక్ ప్రొఫెసర్లను తీసుకొచ్చి చూపిస్తున్నాయి. తనిఖీలు కాస్త పూర్తయిన తర్వాత ప్రొఫెసర్లు ఉండరు. అంతా నాన్ క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫే దర్శనమిస్తోంది. క్లాస్ రూమ్లు సరిగా ఉండవు. ల్యాబ్ల గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల దందాలన్నీ ఇన్ని కాదు. గత ప్రభుత్వ హయాంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేక కాలేజీల్లో తనిఖీలు చేశాయి. తనిఖీల సమయంలో తిమ్మిని బమ్మిని చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను తాయిలాలతో లోబర్చుకుంటున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలా దరఖాస్తు చేయగానే అలా అనుమతులు ఇచ్చేస్తున్నాయి జేఎన్టీయూ అధికారులు. అనుబంధ గుర్తింపిచ్చేందుకు గత ఏప్రిల్లో నిజ నిర్ధారణ కమిటీలు కళాశాలను తనిఖీలు చేశాయి. ఆ సందర్భంగా దాదాపు అన్ని కళాశాలలు సీట్ల సంఖ్యను తగినట్లుగా అధ్యాపకులను కమిటీ ఎదుట హాజరుపరిచాయి. వారి బయోమెట్రిక్ హాజరును పరిశీలిస్తే 40% హాజరు లేని వారు ఒక్కో కళాశాలలో 7 నుంచి 25 మంది వరకు ఉన్నట్టు లెక్క తేలింది. బయోమెట్రిక్ పరికరాలు పనిచేయడం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఇక్కడ 45% కట్ ఆఫ్గా ఉంది హాజరు పర్సంటేజ్. కేవలం 45% హాజరు పరిశీలిస్తేనే పరిస్థితి ఇలా ఉంటే 75% కనుక పరిగణలోకి తీసుకుంటే 50% మంది బోగస్లు బయటపడతారని కొందరు అధ్యాపకులే వ్యాఖ్యానిస్తున్నారు. అధ్యాపకుల్లో అధిక శాతం మంది ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ ఈ కాలేజీలకు మంచి చేయడానికి తమ కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. మరికొందరు ఒక్కసారి పంచి వేస్తున్నారు. ఇంకొందరు అసలు రావడం లేదు. బయోమెట్రిక్ హాజరు వేసేందుకు నెలకు 8,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తారు వీళ్ళందరికీ. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు విజిలెన్స్ తనిఖీలు చేస్తుంది. కాలేజీలో ఉన్న సౌకర్యాలేంటి, వాటి నాణ్యతా ప్రమాణాలేంటి, వసూలు చేస్తున్న ఫీజులు ఎంత, జీతాలు ఎలా ఇస్తున్నాయి, క్లాస్ రూమ్ల సంగతి ఏంటి వంటి అంశాలపై విజిలెన్స్ నివేదిక తయారు చేసింది. అయితే ఆ నివేదికను బయటకు రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యాలు భారీగా సొమ్ములు ముట్టజెప్పాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ చేయడం సరికాదన్నారు ఓయూ విద్యార్థి నాయకుడు సైదులు.
కొన్ని కాలేజీల్లో ఒక్కో ఇంజనీరింగ్ సీట్ను 16 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీనివల్ల పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజ్ బంద్ చేయడం చాలా దుర్మార్గం విషయం. ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ నడుపుతున్న వ్యవస్థ ఏదైతే ఉందో, యజమాన వ్యవస్థ ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలోనే 5500 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చిన ప్రభుత్వం, ఆ భారము ఈ రోజు ఈ ప్రజాపాలన ప్రభుత్వం మీద పడ్డది. త్వరలోనే ఈ ప్రభుత్వం కూడా మీ సమస్య పరిష్కరిస్తామని మేము ప్రధానంగా కోరుతాను. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థను. మీరు ఇంజనీరింగ్ కళాశాలలు తెలంగాణలో సిబిఐ టాప్ 10 సిబిఐటి కావచ్చు, నారాయణమ్మ కావచ్చు, వాసవి కావచ్చు, ఏదైతే ఎంజేఐటి కావచ్చు, ఇవి సివిఆర్ కావచ్చు, ఇలాంటి కళాశాలలో పేదవాడు ఇంజనీరింగ్ విద్య దూరమైన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మీరు ఒక్కొక్క సీటు మీరు 16 నుంచి 20 లక్షలు అమ్ముకున్న దారుణంగా పడతా ఉన్నది. ఈ విధంగా ప్రతిభగల విద్యార్థులు మీ కళాశాల చదువుకోవడానికి దూరం అయితే పరిస్థితి ఉంది. మీరు ఎప్పుడైతే కార్పొరేట్ వేసిన దూరం అవుతారో ప్రతిభగల విద్యార్థులు మీ కళాశాలలో ఇంజనీరింగ్ విధిస్తే కౌన్సిలింగ్ ద్వారా ప్రతిభగల విద్య మీ కళాశాల చేరుతారు తప్ప మీరు ఈ కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడితే పేదవాడికి ఇంజనీరింగ్ విద్య దూరం అవుతా ఉన్నది. మీరు నడిపే ఈ అక్రమ దందా వల్లనే ఇంజనీరింగ్ కళా వ్యవస్థ దివాళా. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం ఈరోజు నుండి బంద్ను ప్రకటించడం ఇది మంచిది కాదని విజ్ఞప్తి చేస్తూ మా డిమాండ్ ఏంటంటే ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యాసంస్థల పైన అసలు ఎంతమంది ఫ్యాకల్టీలు ఉన్నారు, అసలు కరెక్ట్ ఫ్యాకల్టీలేనా వీరు, అసలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమున్నాయి, ఎంతమంది ఫ్యాకల్టీకి ఎంతెంత అమౌంట్ ఇస్తున్నారు, వారు కరెక్ట్ అక్కడే ఉండే వాళ్ళేనా, లేకుండా బయట వాళ్ళు మనం సర్టిఫికేట్ ఇచ్చి బయట ఏదో కోర్స్ చేసుకుని వాళ్ళు రైడింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ పోవడం, 5-10 వేలు ఇచ్చి ఒక రోజులో ఉంచుకోవడం, రైడింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడోడక్కడ ఉండడం, ఇది మనం చూస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వాన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు బ్లాక్మెయిల్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి. కాలేజీలు మూసేసి విద్యార్థులు భయాందోళన సృష్టించడం సరికాదన్నారు. రియంబర్స్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న విధానాన్ని మేము ఎన్ఎస్యుఐ విద్యార్థి పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మంచి సంకల్పంతో ఉన్నటువంటి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ని ఏదో ప్రజా ప్రభుత్వమే కావాల్సుకని ఇప్పుడు ఇవ్వట్లేదన్నట్టు క్రియేట్ చేస్తూ విద్యార్థుల మధ్యలో ఒక భయాందోళనని క్రియేట్ చేస్తూ తీసుకుంటున్నటువంటి ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో, కాలేజీలు మూసివేయాలని చర్యలు ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ ఇంజనీరింగ్ కాలేజీలు అఫిలియేషన్ల టైంలో బయట ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీ ఫ్యాకల్టీగా చూపిస్తూ, మౌలిక సదుపాయాలు లేకపోయినా కానీ ఉన్నట్టు చూపిస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా కానీ ఉన్నట్టు చూపిస్తూ, లేకపోతే అనేక విధాలుగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంత బ్లాక్మెయిల్ చేస్తారో మీరు చేయాల్సిన కొన్ని అయితే అఫిలియేషన్ విషయంలో ఆ క్రికెట్